అంటే మనం అనుకున్నాం కదా శామ్ని సూర్యాన్ని కలపాలని, దానికోసమే ఇలా చేశాను. మేమంటుంది కూడా అదే కదమ్మా. ఏదైతేనేంటి ఆపేశావు. ఏదో నా వల్ల అయింది చేశాను. నాకేం చేస్తాడో ఆ పైవాడి దయ. ఆ పైవాడి దయే. ఆయన దయ నీకుంటుందనుకోక చెల్లి, ఇదంతా నీ పనాక? లే చెల్లి, నేనంతా విన్నానులే. బట్టతలకు మోకాలకు ముడేసినట్టు నువ్వేదో వినేసి ఇంకో దాన్ని కలిపేకు చెల్లి. కలుపుతానక్క. ఎంత మోసం, ఎంత మోసం! అత్తయ్య గారి మాట కూడా విలువ ఇవ్వకుండా ఆవిడ్ని మోసం చేసేసి శామ్ని ఇక్కడే ఉంచేస్తావా? ఉన్నా మాత్రం ఏం చేస్తుంది? పెళ్లి పనిలేగా చెల్లి. ఏం పనులు వెలగబెట్టడానికి ఉంచావో నీకేగా తెలుసు. నువ్వనుకున్నది మాత్రం కల్లో కూడా జరగదక్క. నువ్వు కలలు కనుక చెల్లి. సామాన్య నా కోడలక్క. ఎవరి కోళ్ళు అవుతుందో అయ్యాక తెలుస్తుంది కదా చెల్లి. సామాన్య మనసులో ఉన్నది సూర్య అక్క. సూర్య మనసులో సామాన్య లేదు చెల్లి. వచ్చేట్టు నేను చేస్తానక్క. నేను వదులుతానా చెల్లి? పిన్ని, అమ్మా, ఇంక వదిలేయండి. మీ అమ్మకి చెప్పు పద్మ వదిలేయమని. మీ పిన్నికి చెప్పు పద్మ పట్టుకోవద్దని. మీరు గొడవ పడుతుంది సామాన్య కోసమా అన్నయ్య కోసమా? ఇద్దరి కోసం. ఒకరి కోసం. అర్థమే కావట్లేదు. అర్థమయ్యే వరకు అర్థం అవుతుంది రండి అల్లుడు గారు. అర్థమయ్యే రోజు వాళ్ళకి వస్తుందిలే అల్లుడు గారు. రాదక్క. రప్పిస్తా చెల్లి. అది చూస్తానక్క. అది చూపిస్తాలే చెల్లి. చూపించు. ఏంటి ఏం జరుగుతోంది? ఏం జరిగినా శామే సూర్యకు పెళ్ళాం అవ్వాలి. చూస్తున్నావుగా చింతాతయ్య, సమస్యలకి నేనెంత దూరంగా ఉండాలనుకున్నా అది నా గురించి ఎదురు చూస్తున్నట్టు ఒక్కో రూపంలో ఒక్కో సమస్య నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్నే చుట్టుకుంటున్నాయి. నేనే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయి తన భర్త పక్కన మరో అమ్మాయిని అంగీకరించలేదు. తన స్థానంలో మరొకరిని యాక్సెప్ట్ చేయలేదు. కనీసం ఈ గొడవలతో అయినా బావకి దూరం అవుతాం, తన పెళ్లి చూసే దురదృష్టం నాకుండదని నేను ఫీల్ అయ్యాను. కానీ ఆ దేవుడు పెద్ద రూపంలో వచ్చి నన్నిక్కడే ఉండేలా చేశాడు. బావ పెళ్లి పనులు నాతో చేయిస్తున్నాడు. ఇంతకు మించిన అన్యాయం ఇంకేమైనా ఉంటుందా చింతాతయ్య? ఏ జన్మలో ఏం పాపం చేశాను? దగ్గరుండి డైరెక్ట్గా నరకాన్ని చూడమని ఆ దేవుడు నన్ను శపించాడు. లేదమ్మా, నీకన్నీ చెడుగానే జరుగుతున్నాయని, నీకసలు మంచన్నదే జరగదని నువ్వు బాధపడకు. ఒక చెడు ఒక మంచికే అంటారు. ఆ నగలు నీ దగ్గర దొరికినప్పుడు నువ్వు దొంగగా వాళ్ల ముందు నిలబడి ఉండొచ్చు. కాని ఇక్కడ్నించి వెళ్ళిపోతాను అన్న నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు. అది మున్ముందు నీకు మంచి జరగటానికి అయ్యుండొచ్చుగా. అమ్మ శ్యామ్, జరుగుతున్న సంఘటనలన్నీ నీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల నువ్విలా ఆలోచిస్తున్నావు. సూర్యకి మరో అమ్మాయితో పెళ్లి కాకుండా ఉండడానికే నువ్విక్కడుండేలా ఆ దేవుడే చేశాడేమో. అంత అదృష్టమే నాకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ నాకు రావు చింతాతయ్య. నా లైఫ్ హ్యాపీగా సాగిపోయేది. అంతెందుకు, పెన్ డ్రైవ్ విషయంలోనే చూడు, ఎవిడెన్స్ దొరికింది. ఆఫీస్ ప్రాబ్లం తీరింది అనుకుంటే పూజ యాక్సిడెంట్ రూపంలో మరొక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఒక ప్రాబ్లం తీరితే మరొక ప్రాబ్లం. నా కోసమే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టు అన్ని లైన్లో ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసిపోతుంది, ప్రాబ్లమ్స్తోనే నా లైఫ్ ఎండ్ అయిపోతుంది అనిపిస్తుంది. అలా ఏం జరగశ్యాం, నిరాశపడకు, ధైర్యంగా ఉండు. ఒక దారిలో ముళ్ళున్నాయని దారి మొత్తం అలాగే ఉంటుందని అనుకోకు. కాలం ముందుకు వెళుతున్నట్టే నీ కష్టాలు వెనక్కి వెళ్ళిపోతాయి.
అందులో సందేహమే లేదు. అమ్మా శ్యామ్, నీకు మంచి రోజులు వస్తాయమ్మా, నన్ను నమ్ము. సత్యం. హలో. హలో, సమంత గారా? అవునండి. నేను ఆదిత్య హాస్పిటల్ నుంచి డాక్టర్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి డాక్టర్. మీ పూజ స్పృహలోకి రాబోతుందండి. మీరొచ్చి తనతో ఒకసారి మాట్లాడితే, మీరు కావాలని తనని కార్తో గుద్దారో లేక అనుకోకుండా జరిగిందో అనేది మేముంటాం కాబట్టి మాకు తెలుస్తుంది. గుడ్ అండ్ బ్యాడ్ నిజమేంటో మాకు తెలుస్తుంది. ఒకసారి వస్తారా? తప్పకుండా డాక్టర్. తను కళ్ళు తెరిచింది అంటే నా తప్పేమీ లేదని చెప్తుంది. దట్స్ ఫర్ షూర్. నేనిప్పుడు బయలుదేరి వస్తున్నాను. సరేనండి, ఉంటాను. తాతయ్య, పూజ స్పృహలోకి వచ్చిందంట. చెప్పాను కదమ్మా, నీకన్నీ మంచి రోజులే వస్తాయని. వచ్చేస్తున్నాయమ్మా. అమ్మా, నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటే తీరిపోతాయి. వెళ్ళొస్తాను చిన్న తాతయ్య. జాగ్రత్తమ్మా. అదేంటి జయంతి ఆంటీ, మీరు గ్రాండ్ మా షాపింగ్కి రాకపోతే ఎలా? మీరు నాతో పాటు ఉంటేనే కదా నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీరే సెలెక్ట్ చేస్తారని ఆశపడ్డాను. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమంటే నాకెంత బాధగా ఉంటుంది. మేము రావాలని అనుకున్నాం సామాన్య. మరి రావచ్చు కదా జయంతి ఆంటీ. సడన్ గా ఏమైంది? సిద్ధాంతి గారు వస్తున్నారమ్మా. సిద్ధాంత్ గారా? దేనికి జయంతి ఆంటీ? మన ఇంటికి వాస్తు దోషం ఏమైనా ఉందేమోనని ఈ మధ్య అత్తయ్య గారు సిద్ధాంతి గారిని అడిగారు. ఆయన ఫోన్ చేసి ఉదయం వస్తానని చెప్పారమ్మా. ఆయన వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరూ లేకపోతే బాగుండదు కదా. రేపు రమ్మని చెప్పొచ్చు కదా జయంతి ఆంటీ. ఆయన అంత తేలిగ్గా దొరుకుతారమ్మా. చాలా పెద్ద సిద్ధాంతి గారు. ఆయన వస్తానని చెప్పాక ఇంకో రోజు రమ్మంటే మళ్ళీ ఆయనకి రావడం కష్టమైపోతుంది. కట్టినింటికి వంకలు చెప్పేవాళ్ళు 1000 మంది అన్నట్టు ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ నమ్మాలా చెల్లి? నమ్మాలి. మనం పెట్టుకున్న నమ్మకాలకి మనమే విలువివ్వకపోతే ఎలా? అడగకుండా చెప్పులిచ్చాడు, అడిగితే గుర్రమిస్తాడా అన్నట్టు ఉండకూడదులే. సిద్ధాంత్ గారు వస్తానన్నప్పుడే చూపించేయండి. ఇంకో రోజు పొడిగించొద్దు. మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుందిగా. నేను చెప్తుంది కూడా అదే కదక్క. నేను చెప్తుంది కూడా అదే కదా చెల్లి. సామాన్యతో పాటు మేమంతా వెళ్తున్నాంగా, మీరిక్కడే ఉండండి. సామాన్య, ఈ ఒక్కసారికి వెళ్ళమ్మా. జయంతి ఆంటీ, మీరెలా చెప్తే ఎలా? జయంతి ఆంటీ, ఈరోజు బట్టల వరకే తీసుకోమంటారా? జ్యువెలరీస్ కూడానా? ఏమత్తయ్య గారు? నగలకి తర్వాత అందరం కలిసి వెళదాం. ఈరోజు బట్టల వరకే తీసుకోండి. సరే గ్రాండ్ మా, మీరెలా చెప్తే ఎలా? ఎక్కడికి ఇంత హడావిడిగా వెళ్తోంది? నాకు ప్రాబ్లం తెచ్చే పని మీద కాదు కదా. ఛాన్స్ ఇవ్వకూడదు, ఆపాలి. సమంత, ఎక్కడికి వెళ్తున్నావు? నాకు వర్క్ ఉంది. నాకు నీతో వర్క్ ఉంది. పెళ్లి బట్టలు తీసుకోవడానికి షాపింగ్కి వెళ్తున్నా. నాకు డ్రెస్సెస్ సెలెక్ట్ చేద్దు గానీ రా. నాకు వర్క్ ఉందని చెప్తున్నాను కదా. గ్రాండ్ మా కూడా నీకు చెప్పారు కదా నా పెళ్లి పనులన్నీ నువ్వే చేయాలని. అప్పుడే మర్చిపోయావా? సామాన్య, తనకేదో వర్క్ ఉందని చెప్తుంది కదా. నీకు డ్రెస్సులు సెలెక్ట్ చేయడానికి ఎంతమంది ఉన్నారు కదా. శామే కావాలా? తను వెళ్ళే. లేదు సూర్య, సమంత గురించి నీకు తెలీదు. ఇంత హడావిడిగా వెళ్తుందంటే మన పెళ్లి చెడగొట్టడానికి అయి ఉంటుంది. మీ పెళ్లి చెడగొట్టేదాన్ని అయితే
మీరు ముహూర్తాలు పెట్టుకుని రింగ్స్ మార్చుకుంటున్నప్పుడు చూస్తూ ఉండేదాన్ని కాదు. ఏమో సమంత, నేను నమ్మడానికి లేదు కదా. నువ్వు నాతో రా. ఈ ఒక్కసారి నన్ను వెళ్ళనివ్వు. రమ్మని చెప్తుంది కదా, వెళ్ళు. వర్క్ ఉంది చిన్నత్త. ఏమిటో ఆ పని? ఫ్రెండ్ని కలవాలి. ఎవరా ఫ్రెండ్? మీకు తెలీదమ్మా. ఇక్కడే తెలుస్తుంది నువ్వేం జెన్యూన్ కాదని. అమ్మమ్మ, షాపింగ్కి వెళ్ళు, లేదంటే సామాన్య అన్న మాటలు నేనే నమ్మాల్సి వస్తుంది. నానమ్మా, నువ్వు కూడా ఏంటి? పెళ్లి ఆపాలనే ఉద్దేశమే తనకుంటే బయటికే వెళ్ళాలా? ఇంట్లో నుంచే పోలీసులకు ఒక్క ఫోన్ చేసి తన అంగీకారం లేకుండా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పదా? చెప్పమను. ఎవరొద్దన్నారు? ఏ చెప్తావా? ఆ ఆలోచన నాకు లేనప్పుడు ఆ మాటలు నేనెందుకు అంటానమ్మమ్మా? ఈ మాటలన్నీ ఉండకూడదనుకుంటే వాళ్ళతో వెళ్ళు, నేను నమ్ముతాను. సరే అమ్మమ్మా, మీకిచ్చిన మాట తర్వాతే నాకేదైనా. వెళ్తాను. తీసుకెళ్ళండి. అవును, ఏరి వీళ్ళు మనల్ని లోపలికి పంపించి బయటే ఉన్నారా ఏంటి? అదిగో వస్తున్నారు. ఓసి దీని వేషాలో వాడికి దగ్గర అవడానికి బానే ప్రయత్నిస్తుంది. ఇల్లు అలగ్గానే పండగ కాదు, ముహూర్తాలు పెట్టినంత మాత్రాన పెళ్లి కాదు. నీ పెళ్లి చెడగొడతా, నా కొడుకునిచ్చి నీకు పెళ్లి చేస్తా. చూస్తుండవు, నువ్వెన్ని నాటకాలన్నా నువ్వే నా కోడలు అయ్యేది. నీలాంటి మంచిదాన్ని నేను వదులుకుంటానా? ఏంటి రాజు ఆంటీ అలా చూస్తున్నారు? మా జంట చూడముచ్చటగా ఉందా? ఆ ఉండదా మరి? ఉండదు. నీకు జంట ఏది నా కొడుకే. ఏం కావాలి సార్? ఏం కావాలి మేడం? వెడ్డింగ్ కలెక్షన్స్ ఎక్కడున్నాయి? రండి మేడం, చూపిస్తాను. పద సూర్య, రండి. చూడండి మేడం, మొత్తం న్యూ కలెక్షన్, లేటెస్ట్ డిజైన్స్. ఓ అవునా, చాలా బాగున్నాయి. సమంత, నువ్వు సెలెక్ట్ చేయి. సూర్య, ఎలా ఉంది? శ్యామ్కి బాగుంటుంది. నేను అడుగుతుంది నాకెలా ఉందని. శ్యామ్కి బాగుంటుందని చెప్పానంటే
నీకు బాగోదనే కదా అర్థం. హే సమంత, నేను సెలెక్ట్ చేయమంది నాకు, నీకు అదొకే? నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేశాను, కావాలంటే నువ్వే సెలెక్ట్ చేసుకో. ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేయకు, చెప్పింది చెయ్యి. అలాగే. మా వుడ్బీకి డ్రెస్సెస్ చూపించండి, మోడల్స్ అద్దరు పోవాలి. ఓకే మేడం. కిషోర్, ఇవి లేటెస్ట్ డిజైన్స్ మేడం, అవునా? ఒకసారి చూడండి. సూర్య, నీకు సూపర్ గా సెట్ అయింది. ఈ డ్రెస్ ను మన పెళ్లిలో వేసుకుంటే నన్నే డామినేట్ చేస్తాం. చాలా బాగుంది. నాకు నచ్చలేదు. బాగుంది సూర్య. నిన్ను డామినేట్ చేసే డ్రెస్ నాకు వద్దులే సామాన్య. పర్లేదు, తీసుకో. నా మీద సర్వ హక్కులు నీకే కదా, నో ప్రాబ్లం. అవ్వని పెళ్లికి భజంత్రీలెందుకు అన్నట్టు జరగని పెళ్లికి ఈ బట్టలెందుకో దండగా. నువ్వు తీసుకోవాల్సిందే, ప్లీజ్, నా కోసం. ఇది తీసుకుంటున్నావు, పక్కన పెట్టండి. ఏయ్, ఇంకా ఎంతసేపు సెలెక్ట్ చేస్తావు? తొందరగా కానీ. పద్మదిన, ఈ చీర నీకు చాలా బాగుంటుంది. అబ్బా, భలే ఉంది శ్యామోదిన. ఈ కలర్ కూడా నా దగ్గర లేదు, ఇది నేను తీసేసుకుంటా. నీకోసమే సెలెక్ట్ చేశాను పద్మదిన, తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? పద్మదినకి చీర సెలెక్ట్ చేయకూడదా? నేనా మాట అన్నానా? మాలో మాకే గొడవలు పెట్టాలని చూడకు. ముందు నాకు సెలెక్ట్ చేయి. చూస్తున్నాను సామాన్య, వెయిట్. అన్నయ్య, నీకు సామాన్య సెలెక్ట్ చేసిన డ్రెస్సు చాలా బాగుంది కదా. నీకు నచ్చిందా? బాగా. అయితే నువ్వు తీసుకో. సూర్య, ఆ డ్రెస్ నేను నీకు సెలెక్ట్ చేశాను. చెప్పాను కదా, నిన్ను డామినేట్ చేసే డ్రెస్ నాకు వద్దని. వాడు తీసుకుంటాడులే. ఏం సామాన్య, నేను తీసుకోకూడదా? మనలో మనం గొడవలు పడాలని సామాన్ ఎప్పుడూ అనుకోదు చంద్ర. కరెక్టే. నీకు నచ్చితే తీసుకో చంద్ర. ఇలానే సామాన్యం తీసేసుకోరా, నా కోరిక తీరిపోతుంది. సమంత, ఫాస్ట్. చూస్తున్నానుగా. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హే సమంత, హే ఆగు. గ్రాండ్ మాకే మాట ఇచ్చావు, మాట తప్పావో నువ్వు ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. హే సమంత.